మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం నుండి 21వ వచనం వరకు చదవగా విన్నాం. ఇక్కడ ఉన్నటువంటి జనాంగం ఎవరునంటే అన్య జనాంగం. ఎవరు వారు? అన్యులు, దేవుని ఎరుగినటువంటి వారు, దేవునిలోనికి రానటువంటి వారు. వారు కూడా ఎలా ఉన్నారట? సంఘంలో లేరట. వారు కూడా సంఘం వెలుపట ఉన్నారట. అన్యులైనటువంటి వారు సంఘంలో లేరు, సంఘంలోనికి రాలేదు. వారు ఇంకా ఆ బయట దూరంగా ఉన్నారట, బయట ఎక్కడో ఉన్నారట, అంచులలో. ఇక్కడ అంటాడు పౌలు యొక్క స్టాండ్ ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క ఈ మొదటి మిషనరీ ప్రయాణంలో ఆయన టార్గెట్ చేసింది ఎవరనంటే, ఇంకా దేవునికి దూరంగా సమాజ పంచులలో దరిలు ఉన్నటువంటి వారు ఉన్నారే, అదే దేవుని ఎరిగినటువంటి ప్రజలు, అన్యజనులు ఉన్నారే, వారిని దేవుళ్ళకి నడిపించడానికి, దేవుని దగ్గర తీసుకుని రావడానికి, వారిని కూడా మనలా సంఘంలో కలపడానికి వారి దగ్గర పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఈ అపోస్తలుడైనటువంటి పౌలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. పౌలు యొక్క పరిచర్య అంతా కూడా అన్ని జనుల మధ్యనండి. ఆయనకి రెండు వైపుల పదులు ఉందంటారే, ఒక కత్తికి రెండు వైపుల పదులు అన్నట్టు అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పరిచర్యలో రెండు కోణాలు ఆయనకు తెలుసు. యూదా నేపథ్యము తెలుసు, గ్రీకు నేపథ్యము తెలుసు. అంటే యూదా వారిని ఎలా దేవుళ్ళకు నడిపించాలో తెలుసు, యూదులు కానటువంటి వారిని, అన్య జనాంగాన్ని కూడా దేవుళ్ళలోనికి ఎలా తీసుకొని రావాలో అపోస్తలుడైనటువంటి పౌలుకు తెలుసు. అందుకే సూపర్ హిట్ అయ్యాడండి అపోస్తలుడైనటువంటి పౌలు. ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాడంటే, అపోస్తలులందరికంటే కూడా ఆఖరిగా కడమ అపోస్తలుడైనప్పటికీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్యలో సూపర్ డూపర్ హిట్ అయ్యాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, అన్ని జనులు కూడా దేవుని వారే, వారు బయట ఉండడానికి వీలు లేదు, వారిని కూడా దేవుళ్ళలోనికి నడిపించాలి. కాబట్టి వారికి ఉన్నటువంటి వాటి విషయంలో వారిని మనం కష్టపెట్టొద్దు అంటున్నాడు. అన్ని జనుల నుండి దేవుని నమ్ముకొని మనలోకి వస్తున్నటువంటి వారిని మనం ఏం చేయకూడదట? కష్టపెట్టొద్దు. మన దగ్గరకు రాలేడు, మనం బయటే ఉంచినట్టయిద్ది, ఇంకా సమాజ పంచుల్లో దూరంలో ఉంచినట్టయిద్ది. ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచమంతా ఒకటైపోయిందండి, దగ్గరగా అయిపోయినాయి. దగ్గర అవుతున్నటువంటి తరుణాల్లో ఒకరిని దగ్గర పెట్టడం ఏంటి, ఒకరిని దూరం పెట్టడం ఏంటి? అపోస్తలుడు పౌలుకి ఆ రోజుల్లోనే ఇష్టం లేదండి, యూదులతో వీళ్ళని కూడా కలపాలని చెప్పేసి దూరంలో బయట అంచులలో ఆయన ఎరుగునటువంటి వారుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన వారిని తీసుకుని వచ్చి సమాజంలో కలపడానికి సంఘానికి ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, అన్ని జనుల నుండి దేవునిలోకి వచ్చేవారు, మనలోకి వచ్చేవారు, మనతో ఉండాలని ఇష్టపడేవారు, వారి యొక్క మనసును మనము కష్టపెట్టొద్దు. పరిస్థితుల్లో కూడా సమాజంలో ఒక సేవకుడికి అటువంటి ఫీలింగ్ లేకుండా అందరినీ సమదృష్టితో కలుపుకొని పోయినప్పుడు సంఘము ఎంతగానో దీవించబడిందండి. ఎందుకనంటే సంఘం అంటే మనమే కాదు. అందుకని నేను ప్రతి గుడి మీద, నేనే గుడిలో ఏ సంఘంలో పనిచేసిన గుడి మీద రాసే ఒక మాట ఏంటో తెలుసా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అందుకే పౌలు అంటున్నాడు, అన్ని జనుల నుండి దేవుణ్ణి కొరకొస్తున్నారే, మన మధ్యకు మనతో సహవాసం చేయడానికి వస్తున్నారే, వారి మనసును కష్టపెట్టక వారిని కూడా కలుపుకుందాం అంటున్నాడు.